సో ఇంతవరకు మనం ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్కి సంబంధించి మనం ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ సో 3 కేసెస్కి సంబంధించి డెరివేషన్స్ కంప్లీట్ చేసాం. దాని ప్రాబ్లమ్స్ అయితే నేర్చుకుంటున్నాం కదా. ఆల్రెడీ మనం ఒక మోడల్ అయితే చేసాం. అంటే నెంబర్ ఆఫ్ ఫిన్స్ అన్నది ఇచ్చేస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది మనం ఇంతకు ముందు ప్రాబ్లమ్స్లో కూడా నేర్చుకున్నాం. కాకపోతే ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, ఓకేనండి. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఫిన్స్ అన్నవి ఇచ్చేసాడు, కానీ వేరే మోడల్లో, ఓకేనా. అంటే ఇది థర్డ్ కేస్, అంటే లాస్ ఇన్ ద హీట్. సో ఈ కండిషన్లో కనుక మనకి నెంబర్ ఆఫ్ ఫిన్స్ కనుక ఇచ్చినట్టయితే మనం ఎలా చేయాలి ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. ఇంక లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా. వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. నేను అనిత. ప్రాబ్లం ఏంటంటే ఏ సిలిండర్ 5 centimeters dia and 50 centimeters long is provided with 14 longitudinal straight fins of 1 mm thick and 2.5 mm height. Calculate the heat loss from the cylinder per second if the surface temperature of the cylinder is 200 degrees centigrade. Take H value ఇచ్చాడు, K value ఇచ్చాడు, అండ్ ambient temperature is 45 degrees centigrade. సో ఇక్కడ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం ఇది థర్డ్ కేసా కాదా అన్నది. ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, క్యాలిక్యులేట్ ద హీట్ లాస్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో హీట్ లాస్ ఎక్కడ జరుగుతుందండి, థర్డ్ కేసులోనే హీట్ లాస్ అన్నది జరుగుతుంది. సో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని బట్టి ఇచ్చిన ఒక కండిషన్ని ఒక కీవర్డ్ని పట్టుకుంటే మనకు అది ఏ కేసు అన్నది మనకి తెలుస్తుంది అనమాట. సో హీట్ లాస్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హీట్ లాస్ థర్డ్ కేసులో ఉంటుంది. ఓకే, ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, గివెన్ డేటా అన్నది రాసుకోవాలి, అంతే కదా. ఫస్ట్ స్టెప్ ఈజ్ గివెన్ డేటా. సో గివెన్ డేటాలో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, diameter of the cylinder. Okay, diameter of cylinder D equal to ఎంత ఇచ్చాడు, 5 centimeters ఇచ్చాడు. 5 centimetersని మనం మీటర్స్లోకి మార్చుకోవాలి కదా, 0.05 meters. సో ఇక్కడ ఎంఎం కాదండి, సెంటీమీటర్స్. సో నెక్స్ట్ వచ్చింది ఏంటి, లెంత్ ఆఫ్ ది సిలిండర్. సో లెంత్ ఆఫ్ సిలిండర్ ఎల్ ఈక్వల్ టు 50 centimeters, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 meters. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫిన్స్. సో నెంబర్ ఆఫ్ ఫిన్స్ ఎన్ని ఇచ్చాడు, స్మాల్ ఎన్, దట్ ఈజ్ ఈక్వల్ టు 14. ఓకేనండి. సో థిక్నెస్ ఎంత ఇచ్చాడండి, థిక్నెస్ ఆఫ్ ఫిన్ స్మాల్ టీ ఈక్వల్ టు 1 mm. సో ఇవి మళ్ళీ 1 mm అంటే ఎంఎంలో ఇచ్చాడు, రెండేమో సెంటీమీటర్స్లో ఇచ్చాడు, ఇదేమో ఎంఎంలో ఇచ్చాడు. సో ఎంఎంలో ఇస్తే 0.001 మీటర్. నెక్స్ట్ థిక్నెస్ తర్వాత ఏమి ఇచ్చాడు, హైట్ అన్నది ఇచ్చాడు. height of the fin. ఓకే, ఎల్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఇక్కడ, 2.5 mm అంటే 0.0025 mm. ఓకేనా. నెక్స్ట్ టెంపరేచర్స్ ఇచ్చాడు. ఏ టెంపరేచర్ ఇచ్చాడు, సర్ఫేస్ టెంపరేచర్ అన్నది ఇచ్చాడు, టీబీ. టీబీ ఎంత ఇచ్చాడు, 200 degrees centigrade. టీ ఇన్ఫినిటీ ఏమో 45 ఆర్ టీఏ. ఓకేనండి, టీఏ అయినా అవ్వచ్చు లేకపోతే టీ ఇన్ఫినిటీ. సో ఇలా ఇచ్చాడు. ఆ తర్వాత హెచ్ వాల్యూ. సో హెచ్ వాల్యూ 25 Watt/m² కెల్విన్. అలాగే కే వాల్యూ 80 degrees Kelvin. ఓకే,
సో ఇప్పుడు మనకి ఇది థర్డ్ కేస్ అని తెలిసిపోయింది కాబట్టి ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, హీట్ లాస్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో హీట్ లాస్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే, సొల్యూషన్లో ఫస్ట్ మనకి ఫార్ములా అన్నది తెలియాలి కదా. ఫార్ములా ఎలా చూస్తాం మనం, డేటా బుక్లో పేజ్ నెంబర్ 50, ఓకేనా. హీట్ లాస్కి సంబంధించిన ఫార్ములా ఇది, ఓకే. హీట్ లాస్కి సంబంధించిన ఫార్ములా దీన్ని యూజ్ చేసుకుంటాం. Q ఈక్వల్ టు TB మైనస్ T ఇన్ఫినిటీ tan H ml ప్లస్ H బై MK బై 1 ప్లస్ HL MK ఇంటూ tan H ml ఇంటూ HPKA పవర్ 0.5. సో మనం ఈ ఫార్ములా ఒకసారి రాసుకుందాం. సో ఫస్ట్ది ఏంటి, ద రేట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ బై 1 ఫిన్కే కదా చేస్తున్నాం, ఆర్ హీట్ లాస్, ఓకే. సో 1 ఫిన్కి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి జస్ట్ మనం ఫార్ములా అన్నది రాసుకుందాం. సో Q ఈక్వల్ టు HPKA పవర్ 0.5 TB మైనస్ T ఇన్ఫినిటీ, ఓకే, tan H ml ప్లస్ H బై MK, ఓకే, డివైడెడ్ బై 1 ప్లస్ H బై MK tan H ml, ఓకే కదండి. సో ఇందులో మనకి ఏంటేంటి కావాలి, పారామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా అన్నది ఫైండ్ అవుట్ చేయాలి, M అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పెరిమీటర్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే మనకి M వస్తుంది. సో M వచ్చిన తర్వాత ml, అలాగే H బై MK అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఏరియా ఆఫ్ ది ఫిన్. సో ఏరియా ఆఫ్ ది ఫిన్ ఈక్వల్ టు B ఇంటూ L. సో B అంటే ఎంత వచ్చింది మనకి 0.01. సో L అంటే 0.5 చేద్దాం. 0.01 ఇంటూ 0.5. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 5 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ -4 అన్నది వచ్చింది మీటర్ స్క్వేర్, ఓకేనా. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, పెరిమీటర్. సో పెరిమీటర్ P ఈక్వల్ టు 2 ఇంటూ L ప్లస్ B. సో 2 ఇంటూ L అంటే ఎంత అండి మనకి 0.5 ప్లస్ 0.001. సో క్యాలిక్యులేట్ చేద్దాం. సో 1.002 మీటర్స్. సో మనకి పెరిమీటర్ కూడా వచ్చింది. సో నేను ఇలా కిందనే ఇలా దగ్గరగా చేసేస్తున్నాను, మీరు నీట్గా చేయండి, స్టెప్ బై స్టెప్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ M ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటండి, √HP బై KA. H అంటే ఎంత ఇచ్చాడండి మనకి, H 25, పెరిమీటర్ ఎంత వచ్చింది 1.002, ఓకే, డివైడెడ్ బై K అంటే 80, ఏరియా ఎంత వచ్చింది 5 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ -4 √. సో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి M వాల్యూ అన్నది 25.02 అన్నది వచ్చింది, ఓకేనా. సో నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటి, ML. M అంటే ఎంత వచ్చిందండి 25.02 ఇంటూ లెంత్. సో లెంత్ ఆఫ్ ది ఫిన్ ఇక్కడికి వచ్చేసరికి లెంత్ ఆఫ్ ది ఫిన్ అన్నది వస్తుంది 0.0025. సో ఇంటూ 0.0025, దట్ ఈజ్ ఈక్వల్ టు ML వాల్యూ 0.062 అన్నది వచ్చింది, ఓకే. ML వాల్యూ కూడా వచ్చేసింది. నెక్స్ట్ H బై
ఎంకే వాల్యూ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ అంటే 25, ఎం అంటే ఎంత వచ్చింది 25.02 ఇంటూ కే అంటే 80. ఓకేనండి. సో 25 డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ 25.02 ఇంటూ 80 బ్రాకెట్ క్లోజ్. ఆన్సర్ ఈజ్ 0.0124 అన్నది వచ్చింది. ఓకే కదా. సో మనం క్యూ ఆల్రెడీ ఫార్ములా అన్నది నోట్ చేసుకున్నాం కదా. సో దాని ప్రకారం నేను ఇంకా ఇక్కడ రాసేస్తున్నాను. సో హెచ్ అంటే మనకి 25, పి అంటే 1.002 ఇంటూ కే అంటే 80, ఏరియా మనకి 5 ఇంటూ 10⁻⁻⁴ పవర్ ఆఫ్ 0.5, టీబీ మైనస్ టీ ఇన్ఫినిటీ. టీబీ అంటే 200 మైనస్ 45 ఇంటూ tan h. సో tan h ఎంఎల్ వాల్యూ ఎంత అండి 0.062 ప్లస్ హెచ్ బై ఎంకే వాల్యూ 0.0124 డివైడెడ్ బై 1 ప్లస్ 0.0124 tan h 0.062. ఓకేనండి. సో ఇలా మనం వాల్యూస్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి tan hxకి అంటే హైపర్బోలిక్ ఫంక్షన్కి ఫార్ములా ఏంటంటే e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x బై e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x. సో మనకి క్యాలిక్యులేట్ చేసేస్తాను నేను. (1.0639) మైనస్ 0.939 సేమ్ ఇదే కదా వస్తుంది, ప్లస్ 0.939. సో వాల్యూ చూద్దాం. 1.0639 మైనస్ 0.939 డివైడెడ్ బై 1.0639 ప్లస్ 0.939. సో మనకి 0.062 అన్నది వచ్చింది tan hx వాల్యూ. ఓకేనా. ఇది xకి వాల్యూ అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేసేద్దాం. కనిపిస్తుంది కదా 5 ఇంటూ 10⁻⁻⁴ ఇంటూ 80 ఇంటూ 1.002 ఇంటూ 25 పవర్ 0.5 ఇంటూ 200 మైనస్ 45. సో 115 అన్నది వచ్చింది. సో ఈ క్యాలిక్యులేషన్ సైడ్కి పెడితే మనకి క్యూ ఈక్వల్ టు 155.15 ఇంటూ tan h ఎంఎల్ వాల్యూ ఎంత వచ్చిందండి 0.062 ప్లస్ 0.0124 డివైడెడ్ బై 1 ప్లస్ 0.0124 ఇంటూ 0.062 అన్నది వచ్చింది. ఓకే. సో మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసేద్దాం. 0.062 ప్లస్ 0.0124 డివైడెడ్ బై 1 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 0.0124 ఇంటూ 0.062 ఇంటూ 155.15. సో మనకి క్యూ అన్నది 11.53 వాట్స్ అన్నది వచ్చింది. ఓకేనా. సో 11.53 దేనికి సింగిల్ ఫిన్కి. సో కానీ మనకి ఎంత ఫిన్కి కావాలి 14 ఫిన్స్కి కూడా మనకి కావాలన్నమాట. సో నెక్స్ట్ therefore the total heat transfer is అంటే మనకి ఏమవుతుంది టోటల్ క్యూటీ ఈక్వల్ టు క్యూ ఫిన్ ఇంటూ స్మాల్ ఎన్. క్యూ ఇది ఎఫ్ అనమాట, సింగిల్ ఫిన్కి చేసాం కదా క్యూఎఫ్ అంటే 11.53 ఇంటూ నెంబర్ ఎంత ఇచ్చాడండి 14. 11.53 ఇంటూ 14. సో 161.42 క్యాలిక్యులేట్ చేస్తే మనకి 161.42 వాట్స్ అన్నది వచ్చింది.
సో కానీ ఇక్కడ మనకి ఏమడిగారు, హీట్ లాస్ అన్నది జరిగింది, హీట్ లాస్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దేర్ ఫోర్, సో ఇక్కడ మనకి ఒక కన్క్లూజన్ అయితే రాయాలి కదా. సో దేర్ ఫోర్ ద హీట్ లాస్ ఫ్రమ్ ద cylinder per second is 161.42 watts అని చెప్పి మనం ఇలా కన్క్లూజన్ అనేది చేయాలన్నమాట. దీనికి రిజల్ట్ రాయాలి, కంపల్సరీగా రిజల్ట్ అనేది రాయాలి, ఏరియా రాయాలి, అలాగే పెరిమీటర్ రాయాలి, నెక్స్ట్ ఎమ్ వాల్యూ, నెక్స్ట్ క్యూఎఫ్, అలాగే టోటల్ హీట్ ట్రాన్స్ఫర్. సో ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని ఎండ్ చేయాలన్నమాట. సో ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా గివెన్ డేటా, సొల్యూషన్, ఫార్ములాస్, డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్, అండ్ ప్రతి దానికి క్యాలిక్యులేషన్స్ నీట్గా రాయండి. ఓకేనా. సో ఇలా రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్, అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్లో ఆల్ అన్న ఆప్షన్ని ఓకే చేయటం వల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.